find the trace of అని మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు 1 2 minus 1 by 2 1 2 minus 1 by 2 0 minus 1 2 0 minus 1 2 minus 1 by 2 2 1 దీనికి ట్రేస్ కనుక్కోవాలి సొల్యూషన్ అని రాయండి వెరీ ఈజీ లెట్ ఏ అనుకోండి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది యాస్టీస్ రాయండి దాన్ని ఏ అని పిలవండి ఓకే ట్రేస్ క్యాలిక్యులేషన్ చేయండి ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలండి మీరు ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఎప్పుడు కూడా ట్రేస్ అన్న ప్రతిసారి మీరు ఇలాగే చేయాలి అవి యాడ్ చేయాలి అంటే 1 ప్లస్ మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ ఎంత వచ్చింది ఆన్సర్ 1 వచ్చింది నోట్ చేయండి ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 trace of A is equal to 1. Define symmetric and skew symmetric matrix. Define symmetric and skew symmetric matrix. Definition copy చేసుకోండి symmetric matrix అంటే a square matrix capital A is said to be a square matrix note చేయండి capital A is said to be symmetric if A transpose is equal to A. A transpose is equal to capital A. Next and skew symmetric matrix. Skew symmetric matrix. A square matrix capital A is said to be skew symmetric if A transpose is equal to minus A. A transpose is equal to minus A. Okay. నోట్ చేసుకున్నారా ఈ ఒక్కొక్కటి ఒక 2 డెఫినేషన్స్ అడగటం జరిగింది ఒకటి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇంకొకటి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఓకే క్వశ్చన్ చూడండి ఏమని ఇచ్చారు ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 2 3 2 5 6 3x 7 is symmetric matrix find x
దీని గురించి చెప్తే ఏమన్నారు? సిమెట్రిక్ అన్నారు. నెక్స్ట్ లైన్ లో రాయండి. సిన్స్ క్యాపిటల్ ఏ ఈస్ సిమెట్రిక్, క్యాపిటల్ ఏ ఈస్ సిమెట్రిక్. సిమెట్రిక్ అయితే ఏం జరుగుద్దండి? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ ని కాలమ్స్ గా మార్చాలి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాయండి. -1 2 3. ఫస్ట్ రోని ఫస్ట్ కాలం. సెకండ్ రోని సెకండ్ కాలం కింద రాయండి. 2 5 6. నెక్స్ట్ థర్డ్ రోని థర్డ్ కాలం కింద రాయండి. థర్డ్ రోని థర్డ్ కాలం 3x 7 ఇజ్ ఈక్వల్ టు ఏ అంటే రాద్దాం. ఏ అంటే -1 2 3 2 5 6 3x 7. ఇక్కడ ఏ అంటేనేమో మ్యాట్రిక్స్ ఏ యాస్టీస్ తీసుకున్నాం. ఏ ట్రాన్స్పోజ్ అంటేనేమో రోస్ ని కాలమ్స్ కింద తీసుకున్నాం. ఈక్వేటింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ తర్వాత రాయండి. అంటే ఈక్వేట్ చేసుకోవాలి మీరు. ఈక్వేటింగ్ ది కరస్పాండింగ్. కరస్పాండింగ్ అంటే ఏంటి? ఒకే ప్లేస్ లో ఉన్నటువంటి, అంటే ఈజ్ ఈక్వల్ టు అవతల యువతల ఒకే ప్లేస్ లో ఉండాలి. ఈక్వేటింగ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే చూడండి, ఇక్కడ ఎక్స్ ఎక్కడ ఉంది? మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ సేమ్ ఆన్సర్ ఎక్కడ ఉంది? 6 ఉంది. కాబట్టి ఎక్స్ ఒకటే కాబట్టి మనకు ఆన్సర్ గా చెప్పాల్సింది. సో ఎక్స్ ఈక్వల్ టు 6 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కాపీ చేసుకోండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 2 1 -2 0 -2 -1 x 0 is a skew symmetric matrix. ఏ మ్యాట్రిక్స్ ఇది? స్క్యూ సిమెట్రిక్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే అబ్జర్వ్ చేయండి, డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోలు ఉంటాయి. అలా ఉంటే అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మనకి ఈ క్వశ్చన్ ని కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ లైన్ లో రాయండి. సిన్స్ స్క్యూ సిమెట్రిక్, క్యాపిటల్ ఏ అనేది ఏంటండి ఇక్కడ? స్క్యూ సిమెట్రిక్. సిన్స్ ఏ ఇస్ స్క్యూ సిమెట్రిక్. స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -ఏ. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే రోస్ ని కాలమ్స్ గా మార్చాలి. చూడండి, ఫస్ట్ రో ఉంది కదా, ఫస్ట్ కాలం గా మార్చండి. 0 2 1. సెకండ్ రోని సెకండ్ కాలం గా మార్చేసేయండి. నెక్స్ట్ థర్డ్ రోని బాను థర్డ్ కాలం గా మార్చండి. -1 x 0 ఈజ్ ఈక్వల్ టు -a. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని మైనస్ తో మల్టిప్లై చేయాలి. 0ని మైనస్ తో మల్టిప్లై చేసినా 0నే. 2ని మైనస్ తో మల్టిప్లై చేస్తే -2. 1ని మైనస్ తో మల్టిప్లై చేస్తే -1. -2ని మల్టిప్లై చేస్తే 2. 0ని మల్టిప్లై చేస్తే 0. -2ని మల్టిప్లై చేస్తే 2. -1ని మల్టిప్లై చేస్తే 1.
minus x 0. ఇప్పుడు నెక్స్ట్ రాయండి. ఈక్వేటింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్. చూడండమ్మా, ఎక్స్ ఎక్కడ ఉంది, కరస్పాండింగ్ ఎలిమెంట్ ఎక్కడ ఉందో చూడండి. ఎక్స్ ఎక్కడ ఉందో చూడాలి, కరస్పాండింగ్ ఎలిమెంట్ ఎక్కడ ఉందో చూడాలి. ఎంత ఉంది? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2 ఆన్సర్. నోట్ చేయండి. ఇఫ్ A is equal to matrix 1 0 0 2 3 4 5 minus 6 x and det A is equal to 45, then find x. Det కనుక్కుంటాం, ఆల్రెడీ మీకు మ్యాట్రిక్స్ లో చెప్పాను. మనం 7 మార్క్స్ క్వశ్చన్స్ చేసినటువంటి క్లాసెస్ లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి det A is equal to 45 ఇవ్వటం జరిగింది. det A అంటే ఫస్ట్ ఏది రాసుకోవాలి? 1 రాసుకోవాలి. 1. ఓకే, 1 రాయండి. 1 ఉన్నటువంటి రోని కాలంని తీసేయండి, సబ్స్ట్రాక్ట్ చేయండి. 1 ఉన్నటువంటి రోని కాలంని సబ్స్ట్రాక్ట్ చేయండి. సబ్స్ట్రాక్ట్ చేసేసేయండి రెండింటిని. అప్పుడు ఏం కనపడుతుంది మనకి? రోని కాలంని సబ్స్ట్రాక్ట్ చేసేస్తే తీసేసాం. 3 3 4 minus 6x. ఓకే, మిగతా 2 జీరోలే కాబట్టి నేను రాయట్లా. మైనస్ మధ్యలో దానికి మైనస్ పెట్టాలి, చివరిది ఎట్లా కూడా జీరోయే కాబట్టి నేను ఇంకేం రాయట్లా. 45 రైట్ డౌన్. ఒక 5 నిమిషాలు ఫినిష్ చేస్తాం. ఓకే, ఈ 2 డెట్ వేద్దాం. 3x 3 into x మైనస్ ఈ 2 మల్టిప్లై చేస్తే -24 is equal to 45. సో 3x ఇదంతమ్మా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24 is equal to 45. 3x is equal to 45 minus 24. How much? 21. 3 goes to 21 in 7 times. Okay. So answer is 7. కాపీ చేసుకోండి నీట్ గా. అయిపోయిందా? వెరీ గుడ్. ఓకే.